శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనం ఇప్పుడు ఈ వీడియోలో జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన 4 గ్రహాలు. అవి ఏంటంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహం, కేతుగ్రహం. ఈ 4 గురించి మాత్రమే చెప్పడానికి మనకు వీలు ఉంటుంది. అంటే మిగతా గ్రహాలు అంటే రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ఇవి మారుతూ ఉంటాయి. కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు. ముఖ్యంగా శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. గురువు సంవత్సరం, రాహు కేతువులు సంవత్సరంన్నర ఎప్పుడు కూడా అవి వక్రగతిలో సంచరిస్తూ ఉంటాయి. మానవ జీవితంలో ఈ 4 గ్రహాలు అంటే గురువు, శని, రాహు కేతువులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురువు, రాహు, కేతువుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏలినాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అర్ధాష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో అంటే 12లో ఉంటే విశ్రాంతి లేకపోవడం, 1లో ఉంటే శరీరమైన ఇబ్బందులు, 2లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, 4వ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం, 8వ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు తెలియజేయబడతాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలు చూస్తూ ఉంటాడు. ఆ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంటే ఈ 3, 7, 10 స్థానాల దృష్టి ఏ రాశిపై అయితే పడుతుందో ఆ స్థానాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని శని సూచిస్తాడు. అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి తన దృష్టి ఉన్నటువంటి రాశులను తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనదని చెప్పవచ్చు. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం అనేది సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం.
ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు గ్రహాలు ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒకే రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అనేది అధికంగా ఉంటుంది. 2025 సంవత్సరంలో మకర రాశి వారి యొక్క ఫలితాలు. జనవరి 1, 2025 నుంచి 13 మే 2025 వరకు మకర రాశి వారి గురుడు పంచమ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. పంచమ రాశి యొక్క ఫలితాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. పంచమ రాశిలో గురుడు యొక్క సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. జన్మరాశి నుంచి గురుడు 5వ రాశిలో సంచరించే కాలంలో మంచి ఉద్యోగ అవకాశాలను, పదోన్నతిని కలిగజేస్తారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటుంది. సంతాన మూలకంగా ఆనందం ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. స్వయం సుబుద్ధితో ఇతరులకు సహాయం చేస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అనేవి లభిస్తూ ఉంటాయి. గురుడు తన ప్రత్యేక దృష్టి చేత లగ్నాన్ని, నవమాన్ని, లాభాన్ని వీక్షించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. అంటే శుభగ్రహమైన గురువు ఆ భావాలను వీక్షించడం ద్వారా ఆ భావాల్లో ఏమన్నా లోపాలుంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా జాతకుడు మెలకువ ఉండేటట్టుగా చేస్తాడు. దూర ప్రయాణాలు చేస్తుంటారు. లాభదాయకమైన దూర ప్రయాణాలు చేస్తారు. ఉత్సాహం అనేది పెరుగుతుంది. బంధువులతో సఖ్యంగా మెలుగుతారు. పితృదేవతల, తల్లిదండ్రుల అనుగ్రహానికి పాత్రలవుతారు. ఉద్యోగంలో, రాజకీయాల్లో బాగా రాణిస్తారు. ధనాదాయం అనేది చాలా బాగుంటుంది. విద్యా వివేక వృద్ధితో పాటు అన్ని రంగాల్లో కూడా ఉన్నతిని సాధిస్తారు. అయితే 5వ స్థానంలో సంచరించే సమయంలో 5వ స్థానానికి వేద స్థానమైన 4లో ఏ ఇతర గ్రహాలు లేవు కాబట్టి 100% శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు. తర్వాత మే 14 నుంచి 17 అక్టోబర్ 2025 వరకు 6వ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. 6వ రాశిలో సంచరించే క్రమంలో గురుడు అశుభ ఫలితాలనే ఇస్తాడు. వ్యాపారంలో నష్టం ఉంటుంది. అర్థం కాని లేదా వ్యాపార సంబంధమైన రోగాల వల్ల బాధ ఉంటాయి. ముఖ్యంగా జీర్ణకోశానికి చెందిన రోగ బాధలు ఉంటాయి. దూరదేశ సంచారం చేస్తారు. అనవసరపు వాగ్వివాదం, విరోధాలు ఉంటాయి. విద్యా వినోదాల్లో పాల్గొన్న సుఖాలు అనేవి ఉండవు. ప్రతి పనిలో ఎదురు దెబ్బలు తినడం అనేది జరుగుతూ ఉంటుంది. తన ప్రత్యేక దృష్టి చేత దశమ, వ్యయ, ద్వితీయ భావాలను వీక్షించడం ద్వారా ఆ ఫలితాలను కూడా జాతకుడు పొందుతాడు. అందులో ఏమైనా లోపాలుంటే అవి కూడా సరిదిద్దబడతాయి. ద్వితీయంలో గురువు యొక్క సంచారం వల్ల, అంటే ద్వితీయాన్ని వీక్షించడం వల్ల అన్ని సుఖాలు, సౌకర్యాలు కలిగి వస్తాయి. నానామూలక ధనాదాయం అనేది ఉంటుంది. ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. దశమ భావాన్ని వీక్షించడం వల్ల ఉద్యోగం భంగం లేదా అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా మెలుగుతారు. చిన్న చిన్న విషయాలపై కూడా ఇతరుల కోపానికి గురి అవుతారు. అతి కష్టంగా కొన్ని పనులను నిర్వహిస్తారు. తీర్థయాత్రలకు డబ్బులు ఖర్చు చేస్తారు. శుభకార్యాలకై డబ్బులను ఖర్చు చేస్తారు. కానీ తగిన రీతిలో చేతిలో డబ్బులు అనేవి వీరికి ఉండవు. 17 అక్టోబర్ 2025 నుంచి డిసెంబర్ 4, 2025 వరకు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. 7వ స్థానంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితాలని ఇస్తుంది. గౌరవ మర్యాదలు ఉంటాయి. బహుమతులు, ఉన్నత పదవులు పొందడం ఉంటుంది. విద్యా వ్యాసంగంలో పురోభివృద్ధి అనేది ఉంటుంది. ఊహించని ధనాదాయము, మంచి వాహన సంపద ఉంటుంది. గృహ నిర్మాణం ఉంటుంది. 4 వైపుల నుంచి రాబడి అనేది లభిస్తుంది. ఈ రాశిలో గురుడు తన ప్రత్యేక దృష్టి చేత లగ్నాన్ని, తృతీయాన్ని, లాభాలని
వీక్షించడం వల్ల ఆ యొక్క భావ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు. ప్రభుత్వం నుంచి ఏమి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఉంటాడు. ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఉత్సాహంతో ఉంటాడు. బంధువులతో సఖ్యత అనేది ఉంటుంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి, కానీ అవి అనారోగ్య సమస్యలు అనేది తొందరగా తొలగిపోతాయి. అన్ని శక్తులను ఉపయోగించి తాము విజయాన్ని సాధిస్తాడు. ఇక 11వ భావాన్ని కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి కొంత ఆస్తులు కరిగిపోతాయి, కానీ అతి శ్రమ మీద వాటిని నిలుపుకునే ప్రయత్నం చేస్తాడు. ఉద్యోగ భంగం కాకుండా అధికారుల నుంచి ఎలాంటి వ్యతిరేక లేకుండా జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాడు. తర్వాత డిసెంబర్ 5 నుంచి 31 డిసెంబర్ 2020 వరకు మిథునంలో, అంటే మళ్ళీ కర్కాటక నుంచి వక్రగతిలో సంచరిస్తున్నాడు. వక్రగతిలో సంచారం చేయడం వల్ల జాతకుడు వ్యాపారంలో కొంచెం నష్టపోవడం, రోగాల వల్ల బాధపడడం, జీర్ణకోశానికి చెందిన బాధలు పడడం, దూరదేశ సంచారం చేయడం, అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం వంటివి ఉంటాయి. విద్యా వినోదాల్లో పాల్గొన్నా కూడా సుఖశాంతులు అనేవి ఉండదు. ప్రతి పనిలో ఎదురు దెబ్బలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ వక్రగతిలో ఉన్న గురుడు శుభ ఫలితాలనే ఇస్తాడు. అంటే ప్రతి పనిని కూడా తిరిగి ఆలోచించే విధంగా చేస్తాడు. దాని తర్వాత శని యొక్క ఫలితాలు. మకర రాశి వారికి శని జనవరి 1, 2025 నుంచి మార్చి 28 వరకు 2వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 2వ స్థానంలో శని సంచారము అంత మంచిది కాదు అని చెప్పవచ్చు. జన్మరాశి నుంచి 2వ రాశిలో సంచరించే శని అసలు మేలు చేయడు. ఇది ఏలినాటి శనిలో 3వ భాగం. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ధనాదాయం బాగుండవచ్చు, లేదా అత్యధికంగా ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యానికి భంగపరవచ్చు, అనవసరపు గొడవల్లో దిగవచ్చు, ద్వితీయ వివాహం జరగవచ్చు, కోర్టుకు వెళ్ళవలసి రావచ్చు. మార్గస్థానం కాబట్టి మరణానికి సాటి అయిన కష్టాలు అనేవి ఉంటాయి. అయితే తన ప్రత్యేక దృష్టి చేత 4, 8, 11 స్థానాలు కూడా వీక్షించడం వల్ల వారసత్వంగా వచ్చిన ఆస్తులను నమ్ముకోవడం, విదేశీ వాసం, అధికారుల ఆగ్రహానికి గురికావడం, అత్యధికమైన ఖర్చు, కుటుంబ సభ్యులతో గొడవలు జరగడం, ఉద్యోగ భంగము, పదవీ త్యాగం లాంటివి ఏర్పడిన చివరికి కొంత 11వ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి దీర్ఘ వ్యాధుల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. సంఘంలో హోదా అనేది పెరుగుతుంది. కష్టించి చివరికి ఫలితాన్ని ఇచ్చి వెళ్ళడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మకర రాశి వారికి శని 29/3/2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు తృతీయంలో సంచరిస్తున్నాడు. తృతీయంలో శని సంచారము శుభ ఫలితాలను ఇస్తుంది. తృతీయంలో శని సంచారం వల్ల మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది. నలువైపుల నుంచి ధనాదాయం ఉంటుంది. అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడి నూతన ఉత్సాహం అనేది ఉంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు, వేళకు భోజనం, విలాసమయ జీవితం అనేది ఉంటుంది. పదోన్నతి, ధారాపుత్ర సుఖము, వాహన పశు సంపదలు కూడా కలుగుతాయి. అయితే శని తన యొక్క ప్రత్యేక దృష్టి చేత పంచమ, నవమ, వ్యయ భావాలను కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి ఆ భావాల్లో కొంచెం జాగ్రత్త ఉండమని శని సూచిస్తాడు. పంచమ భావాన్ని వీక్షించడం ద్వారా సంతాన విషయంలో కొంచెం జాగ్రత్తను చెప్తాడు. ఆరోగ్యం దెబ్బతినడమో, విద్యాబుద్ధులు లోపించడమో అనేవి ఉంటాయి. తనకు కూడా బుద్ధి మాధ్యం అనేది ఏర్పడుతుంది. ఏ విషయంలోనైనా సరైన అవగాహన ఉండదు. దుష్ట స్త్రీ సహవాసం వల్ల కుటుంబంలో కలతలు, ధన నష్టం అనేవి ఏర్పడతాయి. ఆరోగ్య లోపము, ధనలోపం అనేవి కూడా ఉంటాయి. తర్వాత నవమ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల అనవసరమైన ఖర్చులు అనేవి ఉంటాయి. తండ్రికి అంత మంచిది కాదని చెప్పవచ్చు. ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన అనేవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాహనం మూలకంగా లాభం అనేది
వీరికి ఉంటుంది. ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం బాగా క్షీణిస్తూ ఉంటుంది. అయితే ఈ మూడవ స్థానానికి వేదస్థానమైన 12లో ఇతర గ్రహాలు లేవు కాబట్టి శని అన్ని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత రాహు ఫలితాలు. రాహువు జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు తృతీయంలో సంచరిస్తున్నాడు. తృతీయంలో రాహు సంచారం శుభ ఫలితాలని కీర్తి, శరీర బలము, ప్రజల్లో మాటకు విలువ పెరగడం, ధనలాభము, సౌభాగ్యం వంటి అనుకూల ఫలితాలతో పాటుగా భాతృద్వేషం కూడా ఉంటుంది. అయితే రాహు తన సప్తమ దృష్టి చేత నవమ భావాన్ని వీక్షించడం వల్ల కొంత ధన నష్టము, ప్రయాణాల్లో ఇబ్బందులు వంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత రాహు 18 మే 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే ద్వితీయంలో సంచరిస్తూ ఉన్నాడు. ద్వితీయంలో సంచరించడం వల్ల కలహము, మనస్తాపము, అపకీర్తి, ధనం నష్టం, కష్టాలు, నష్టాలు వంటివి ఉంటాయి. తన ప్రత్యేక దృష్టి చేత, అంటే తన సప్తమ దృష్టి చేత అష్టమ భావాన్ని వీక్షించడం వల్ల కార్యనాశనము, ప్రయాణ ఆయాసము, పెనాల్టీస్ కట్టడము, అనారోగ్య సమస్యలు, ఆందోళన, క్రూర జంతు భయము లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.